కాఫీ పౌడర్ పెట్టడానికి అంటే నువ్వేమంటున్నావు? అది పెట్టడం కాదు, వేయడం. పెట్టడం అంటే ఏంటి చెప్పు? పెట్టడం అంటే ఇది ఉందా, ఇది తీసుకొని ఇలా పక్కన పెడితే అది పెట్టడం. అది ఓకే, ఓకే. ఇలా తీసుకొని ఇలా పెట్టడం. ఏముంది డిఫరెన్స్? ఇది తీసా, అవును, ఇక్కడ పెట్టా. ఓకే. ఇది తీసా, ఇక్కడ పెట్టా. వావ్, ఇదేనా? దానికి పెట్టడం కాదు, వేయడం. అవును, పెట్టడం అసలు లేదు అది. ఇప్పుడు అంటే జనాలు మొన్న నేర్చుకున్నారు కదా. ఎవరు నేర్పియలేదు, అవును, నేర్చుకున్నారు కదా. ఎవరు నేర్పియలేదు, అవును, ఓకే. ఇది అంటే ఏదైనా దాంట్లో వేసినా ఏదైనా చేసినా అది పెట్టడం. అవును. ఇది కాఫీ పౌడర్ కాఫీలో పెడతా. కాఫీ పౌడర్ కాఫీలో వేస్తా. వేయడం వేరు, పెట్టడం వేరు. ఇప్పుడు చెప్పినావు కదా, ఖచ్చితంగా ఇలా తీసి ఇలా పెడుతున్నా, అది కరెక్ట్. అది కరెక్ట్. చెప్పు. ఒక మాట చెప్తాను. ఒక మూవీలో ఒక ఆయన చెప్పారు, ఆయన ఎవరు ఏంటి వద్దు, ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నారు. ఓకే, తెలుగులో కూడా తెలుసు. ఉపేంద్ర గారు ఉన్నారు కదా, ఉపేంద్ర. ఆయన మూవీలో ఒక మాట చెప్పారు. ఏంటి ఎంత మాట్లాడతామో అంత ఆయుష్ తగ్గుతుందంట. ఓకే. సో నువ్వు ఎంత కొన్ని వర్డ్స్ మాట్లాడతావో అంత నీ ఆయుష్ పెరుగుతుంది. దానికోసం నేను నీకు నేర్పిస్తున్నాను. ఓకే. ఇప్పుడు చూడు, ఒకటి వేయడం, ఇంకొకటి పెట్టడం, ఎన్ని వర్డ్స్ ఒకటి నేర్చుకోవాలి. బ్రెయిన్ కి పని ఎక్కువ అయిపోతుంది. అవును. అండ్ ఇంకొకటి మాట్లాడినప్పుడు ఎక్స్ట్రా వర్డ్స్ మాట్లాడాలి. అవును. సో దానికి ఏదైనా ఇది తీసుకొని ఇక్కడ కూడా పెట్టడం, కాఫీ పౌడర్ కూడా తీసుకొని అక్కడ కూడా పెట్టడం అయిపోతుంది. ఓకే. అందరికి వద్దు, అందరు మాట్లాడుకో, వాళ్ళ ఇష్టం, మన వరకు. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇది మాట్లాడొద్దు అంటే నా దగ్గర పెట్టడం. ఓకే, సరే. ఓకే, నెక్స్ట్ టైం నుంచి కాఫీకి కాఫీ పౌడర్ వేయడం కాదు, పెట్టడం. తెలుగు నేర్పిస్తుంది, నేర్చుకుంటున్నా. ఈ రోజు నుంచి క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు అమ్మ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయ్యా. ఇది ఏంటి వదిలేండి. ఇదేంట్రా? షుగర్ కాదు, అదే డైట్ మెయింటైన్ చేస్తారు. అది ఇంగ్లీష్. మాంగ్ ఫ్రూట్ స్వీట్నర్. ఇది తీసుకొని ఇలా పెట్టాలి. వేయడం కాదు, పెట్టాలి. అర్థమైందా? ఇది తీసుకొని ఇక్కడ పెడితే దాన్ని ఏమంటారు? అది వేయడమా? కాదు, ఇది కూడా ఇలా పెట్టడం. ఇది కూడా ఇలా వదిలేస్తా, ఇది కూడా ఇలా వదిలేస్తా. ఓకే, రెండు ఒకటి. ఓకే. నీకింతవరకు ఎవరు తెలుగు నీట్గా నేర్పలేదు. నీకింతవరకు ఇంతవరకు ఎవరు తెలుగు నేర్పలేదు. తెలుగే రాదు, మీకు తెలుగు నేర్పించేదండి. నాకు నేర్పిస్తుంది మా అమ్మ, నేను నేర్పి అట్లా నేర్పించినా వచ్చేది ఎప్పుడో వచ్చేది కదా. నీకు ఎన్ని రోజులు మీకు తెలుగు వచ్చా? సరే, నా పేరుని తెలుగులో ఏమంటారు చెప్పండి? కన్నడలో పేరు, తెలుగులో అదే కన్నడలో పేరు ఉంది కదా, తెలుగులో ఏమంటారు? చెప్పండి. ఈ ప్రపంచం లేదు లేకున్నా కాఫీ ఉండాలి కదమ్మా. అంతేరా? జైల్లో ఖైదీలకు ఉరి శిక్ష చేస్తారు కదా, అట్లా